రాజమహేంద్రవరం స్థానిక ఆనంకళ కేంద్రం ప్రక్కన గల ఆర్సీఎం చర్చ్ గోదావరి పారిస్ రెవరెండ్ ఫాదర్ మనోజ్ కుమార్ మరియు ఆలయ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆలయంలో విశ్వాసులు కొంతమూరు నుంచి క్వారీ మార్కెట్ సెంటర్ కంబాల చెరువు దేవి చౌక్ మీదుగా గోదావరి రైల్వే స్టేషన్ వరకు క్రీస్తు సిలువ వేయటం ఆయన వద్ద శ్రమలను ప్రదర్శన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఫాదర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవులకు చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు యేసుక్రీస్తు సిలువపై వేయబడిన రోజుని స్మరించుకుంటారు. యేసుక్రీస్తు మనుషుల పాపాల విమోచన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశారని క్రైస్తవ విశ్వాసం. ఆయనను శత్రువులు పట్టుకునే శిక్షగా సిలువపై వేయించారు అని ఆయన అన్నారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు నాథన్ తదితరులు పాల్గొన్నారు. మన పాపానికి మన మరణానికి కారణమైతే ఈ నూతన ఆదాము యేసు ప్రభు, ఈ నూతన ఏవమ్మ మరియ తల్లి, ఆ చెట్టు కొమ్మ. ప్రియులారా, కొంతమంది అంటున్నారు అందరినీ రక్షించాడు కానీ తన్ను తాను రక్షించుకోలేడా అని. అది చేత కాదు. జీసస్ డెత్ వాజ్ ఎ సాక్రిఫైస్. యేసు మరణము హత్య కాదు. చంపిన వాళ్ళు యేసు ప్రభు కన్నా బలవంతులు కాదు. యేసు మరణము ఆత్మహత్య కాదు, చేత కాక. ఏ చర్చ్ వాళ్ళు ఏ చర్చ్